రాష్ట్రంలో మావోయిస్టుల ఎన్కౌంటర్తో కలకలం రేగింది. మావోయిస్ట్ అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్కౌంటర్తో ఒక్కసారిగా మావోయిస్టులు ఉలిక్కిపడ్డారు. ఎన్కౌంటర్లో హిడ్మా, ఆయన భార్య హేమ, మరో 4 మావోయిస్టులు మృతి చెందగా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఇక మావోయిస్టుల ఎన్కౌంటర్, ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులపై ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికలపై గత 2 నెలలుగా ఖచ్చితమైన నిఘా కొనసాగుతుందని, ఇటీవల జరిగిన సమన్వయ ఆపరేషన్లలో పెద్ద మొత్తంలో మద్దతు నెట్వర్క్ కూలిపోయిందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణించడంతో ఈ ఆపరేషన్ కీలక దశకు చేరుకుందని తెలిపారు. ఇది రాష్ట్రంలో మావోయిస్టు నెట్వర్క్కు పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. మావోయిస్టు చరిత్రలోనే ఇది పెద్ద ఘటనగా పేర్కొన్నారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో నిర్వహించిన శోధనల్లో మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారని లడ్డా చెప్పారు. అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్గఢ్కు చెందినవారే అని ఆయన వివరించారు. లడ్డా ఏపీలో ప్రస్తుతం మావోయిస్టుల రిక్రూట్మెంట్ పూర్తిగా ఆగిపోయిందని, కొంతమంది వారికి సహకరిస్తున్న సానుభూతి పరులను కూడా గుర్తిస్తున్నామని తెలిపారు. అయితే మావోయిస్టుల కీలక నాయకుడు దేవ్తో ఎక్కడ ఉన్నాడన్న విషయంలో ఇంకా స్పష్టమైన సమాచారం లేదని లడ్డా చెప్పారు. అతను ఛత్తీస్గఢ్ లేదా తెలంగాణ ప్రాంతంలో దాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అరెస్టు చేసిన వారు దేవి ప్రొటెక్షన్ టీంలో భాగమని పేర్కొన్నారు. ఇక ఏపీలో జరిగింది జాయింట్ ఆపరేషన్ కాదని క్లారిటీ ఇచ్చారు. నిన్న జరిగిన ఆపరేషన్ పూర్తిగా ఏపీ పోలీసులు నిర్వహించారని, ఇది ఏ ఇతర రాష్ట్రంతో కలిపి చేసిన ఆపరేషన్ కాదని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టుల చరిత్రలో మొదటి సంఘటన, ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అరెస్టు కావటం, టాప్ కమాండర్లు మరణం, ఇది మావోయిస్టుల చరిత్రలో అరుదైన సంఘటనగా పేర్కొన్నారు లడ్డా. కేంద్ర హోంమంత్రి విధించిన లక్ష్యాల మేరకు 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ఏడీజీ నమ్మకం వ్యక్తం చేశారు. ఏపీలో మావోయిస్టులు ఇప్పుడు లేరు, ఉన్నవారిని అరెస్టు చేశామని వెల్లడించారు మహేష్ చంద్ర లడ్డా. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ మై ఆఫీసర్స్, దే ఆర్ విత్ మీ హియర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్స్. దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ we could arrest so many people, important cadres at one time. దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్, SZCM చెప్తాము, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ 3, వెరీ ఇంపార్టెంట్ కార్డర్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండ్ లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అలాగా DVCM, డివిజనల్ కమిటీ మెంబర్స్ 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19, దెన్ ప్లాటూన్ మెంబర్స్ 23, టోటల్ 50. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాము. దానిలో ఇంక్లూడింగ్ నేమ్స్, దేర్ ర్యాంక్, ఎక్కడి నుంచి ఉన్నారా, ఎక్కడ పని చేస్తున్నారు, మీ అందరికీ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్రెస్ మీట్. దీనిలో వెపన్స్ 45 వెపన్స్, అమ్యునేషన్ 272 రౌండ్స్, 20 పిల్లెట్స్ అండ్ 280 కార్ట్రిజెస్, 2 మ్యాగజైన్స్, 4 నైఫ్స్, దెన్ 750 గ్రామ్ వైర్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, మావోయిస్ట్ లిటరేచర్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు నిన్న ఆల్రెడీ మీకు ప్రెస్ బ్రీఫింగ్లో అప్పుడు నేను చెప్పాను, ఆ ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది ఇన్ కంటిన్యూషన్ టు ద సేమ్ ఆపరేషన్. సో దోస్ పీపుల్ ఆర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ లెఫ్ట్ అవుట్ యాజ్ ఆఫ్ నౌ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాబ్లీ షార్ట్లీ విల్ ట్రై టు టేక్ దెమ్. దీనిలో కొంతమంది ఏ ఆఫెన్స్లో ఉన్నారు ఆ అన్ని డీటెయిల్స్ కూడా మీ ప్రెస్ నోట్లో రాస్తాము. అండ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అబౌట్ ఎనీ పర్టికులర్ పర్సన్స్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ సెపరేట్లీ ఇఫ్ యూ వాంట్, బికాస్ ఆల్ ఆఫ్ యూ మే నాట్ రిక్వైర్ దోస్ సో మెనీ డీటెయిల్స్. జస్ట్ టు రీఇటరేట్, ఐల్ సే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ specific int-based, very smooth execution from the field officers in the history of AP Police and its professionalism. We did it and will continue to strive that AP becomes a Maoist free state. కొంతమంది నిన్న నాకు కూడా చెప్పారు. ఆ తర్వాత I have seen in media that how many people, so many people can come and stay here and police is not aware. I would say it's not correct. We had our intelligence, we were keeping a track, we were waiting for the right opportunity because we wanted to know
వాళ్ళు ఏమి చేయగలుగుతారు, వాళ్ళ ప్లాన్ ఏమి, ఎందుకు ఇక్కడ వస్తున్నారు, ఫ్యూచర్లో ఏమి ఎక్కడెక్కడ పోతారు, ఇవన్నీ దృష్టి వల్ల వీఆర్ జస్ట్ కీపింగ్ సైలెంట్ అండ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. సో ఐ అష్యూర్ all people of Andhra Pradesh that AP Police, our intelligence network, all we are alert. We are here to safeguard the state the best possible way. ఈ అరెస్ట్ వల్ల భయపడాలికి అవసరం లేదు. We'll see that whatever is happening, whatever we are doing, it's entire towards the goal to make again AP Maoist free.